శ్రీగురుభ్యో నమ. శ్రీమన్మహాగణాధిపతయే నమ. స్కందపురాణాంతర్గత శ్రీమద్ రామాయణ మాహాత్మ్యములో ప్రథమోధ్యాయం. శ్రీరామ శరణం సమస్తజగతాం రామం వినా కాగతి. రామేణ ప్రతిహన్యతే కలిమలం రామాయ కార్యం నమః. రామాత్రస్యతి కాలభీమభుజగో రామస్య సర్వం వశే. రామే భక్తిరఖండితా భవతు మే రామత్వమేవాశ్రయః. ఈ సమస్త జగత్తునకు శ్రీరాముడే శరణ్యుడు. ఇహపర లాభములకు మనకు రాముడే గతి. శ్రీరాముని స్మరణ వలననే కలిదోషములన్నీ కూడా నశిస్తున్నాయి. సమస్త కార్యములను సిద్ధించుటకై ఆయనకు నమస్కరిస్తున్నాను. భయంకరమైన కాలసర్పము శ్రీరామునకు భీతిల్లుతుంది. సమస్త జగత్తు శ్రీరాముని అధీనముననే ఉంటుంది. శ్రీరాముని యందే నాలో అచంచలమైన భక్తి కుదురుకొని ఉండుగాక. ఓ రామ, నీవే నాకు దిక్కు. చిత్రకూటాలయం రామం ఇందిరానందమందిరం వందే చ పరమానందం భక్తానామభయప్రదం. శ్రీరాముడు చిత్రకూట నివాసి, సీతాదేవి యొక్క ఆనందమునకు నిలవైనటువంటి వాడు, భక్తులకు అభయమునిచ్చువాడు, పరమానంద స్వరూపుడు. అట్టి ప్రభువునకు ప్రణమిల్లుచున్నాను. బ్రహ్మ విష్ణు మహేశాద్యా యస్యాంశాలోకసాధకాః తమాదిదేవం శ్రీరామం విశుద్ధం పరమం భజే. లోకసాధకులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనగా సృష్టి స్థితి లయకారకులైనటువంటి ఆ త్రిమూర్తులు శ్రీరాముని యొక్క అంశలే. పరమ పవిత్రుడు, సచ్చిదానంద స్వరూపుడు, ఆదిదేవుడు అయిన శ్రీరాముని నేను సర్వదా భజింతును. ఋషయః ఊచుః భగవన్ సర్వమాఖ్యాతం యత్పృష్టం విదుషా త్వయా సంసారపాశబద్ధానాం దుఃఖాని సుబహూని చ. ఏతత్ సంసారపాశస్య ఛేదకః కథమః స్మృతః కలౌ వేదోక్తమార్గాశ్చ నశ్యంతీతి త్వయోదితాః. అధర్మనిరతానాం చ యాతనాశ్చ ప్రకీర్తితాః ఘోరే కలియుగే ప్రాప్తే వేదమార్గబహిష్కృతే. పాఖండత్వం ప్రసిద్ధం వై తత్సర్వం పరికీర్తితం. కామార్తా హ్రస్వదేహాశ్చ లుబ్ధా అన్యోన్యతత్పరాః. కలౌ సర్వే భవిష్యంతి స్వల్పాయుర్బహుపుత్రకాః. స్త్రియః స్వపోషణపరా వేశ్యా లావణ్యశాలినః. సనక సనందనాది మహర్షులు సూతమహామునితో ఇట్లంటున్నారు. ఓ పూజ్యుడా, నీవు గొప్ప విద్వాంసుడవు. మేము అడిగినటువంటి విషయములను అన్నింటినీ చక్కగా విశదపరిచితివి. సంసార బంధములలో చిక్కుకొనినటువంటి వారికి దుఃఖములు అనంతములు. ఈ సంసార బంధముల నుండి విముక్తి కలిగించువారు ఎవరు? వైదిక ధర్మములన్నీయును కలియుగమున నిరాదరణకు గురియగును అని నీవు తెలిపి ఉన్నావు. అధర్మ మార్గములను అనుసరించేటువంటి వారికి సంభవించేటువంటి వేదనలను గూర్చి నీవు పూర్తిగా తేటతెల్లముగా వించితివి. ఘోరమైన కలియుగము ప్రారంభమైనంతనే వైదిక ధర్మములు లుప్తమగుదు, నాస్తికత్వము మితిమీరును అని పెద్దలందరూ పేర్కొని ఉన్నారు. కలియుగమునందలి జనులు కామాతురులు, పొట్టివారు, లోభులు అయి ఉంటారు. వారు ధర్మమును అట్లే భగవంతుణ్ణి కూడా ఆశ్రయింపక తమలో తాము ఒకరిపైనొకరు ఆధారపడి ఉంటారు. కలియుగంలో అందరూ అల్పాయుష్కులుగాను అధిక సంతానము గలవారుగాను అవుతారు. స్త్రీలు తమ శరీర సౌందర్య పోషణలకై ప్రాధాన్యమిత్తురు. వారు స్వార్జితము మీద ఆధారపడి జీవించుటకై ప్రాకులాడుతుంటారు. లావణ్యమును సాధనముగా చేసుకొని వేశ్యావృత్తిని అవలంబించుటకును సిద్ధపడుతుంటారు. పతివాక్యమనాదృత్య సదా అన్యగృహతత్పరాః
అసంవృత్తా భవిష్యంతి పురుషేషు కులాంగనాః పరుషానృతభాషిణ్యో దేహ సంస్కారవర్జితాః. స్త్రీలు భర్తల యొక్క మాటను లక్ష్యపెట్టక ఇతరుల ఇండ్లను స్వేచ్ఛగా తిరుగుతుంటారు. వారు స్వయంగా శీలములైన వారై దుశ్శీలురైనటువంటి పురుషులను కాంక్షిస్తూ ఉంటారు. కొందరు కులసతులు కూడా పరపురుషుల సమక్షంలో అసంబద్ధములైనటువంటి పరుషవచనములను పలుకుతుంటారు, అసత్యములను ఆడుతుంటారు. వారి వస్త్రధారణాదులు సంస్కారరహితముగా ఉంటాయి. వాచాలాశ్చ భవిష్యంతి కలౌ ప్రాప్తే చ యోషితః భిక్షవశ్చాపి మిత్రాది స్నేహ సంబంధయంత్రితాః అన్యోపాధినిమిత్తేన శిష్యానుగ్రహలోలుపాః పాఖండాలాపనిరతాః పాఖండజనసంగినః యదా ద్విజా భవిష్యంతి తదా వృద్ధిగతః కలిః విప్రవంశోద్భవः శ్రేష్ఠ ఉపవీతం శిఖాం త్యజేత్. కలియుగంలో స్త్రీలు తరచుగా వ్యర్థ సంభాషణలు చేస్తుంటారు. భిక్షాజీవనులైనటువంటి సన్యాసులు కూడా బంధుమిత్రుల సంబంధములలో చిక్కుకొని ఉంటారు. వారు సుఖజీవనమునకై శిష్యుల అనుగ్రహమును పొందుటకు ప్రాకులాడుతారు. బ్రాహ్మణులు నాస్తికులతో కూడుకొని అదే పనిగా నాస్తికవాదములను కూడా ఆచరిస్తారు. అది కలియుగ లక్షణ విజృంభణకు సంకేతము. శ్రేష్టమైన బ్రాహ్మణ కుటుంబములలో పుట్టినవారు శిఖా యజ్ఞోపవీతములను కూడా పరిత్యజిస్తారు. కథం తన్నిష్కృతిం యాతి వదసూత మహామతే రాక్షసాః కలిమాశ్రిత్య జాయంతే బ్రహ్మయోనిషు పరస్పరం విరుధ్యంతి భగవద్ధర్మబంధకాః ద్విజానుష్ఠానరహితా భగవద్ధర్మవర్జితాః. ఓ ప్రతిభాశాలి, ఓ సూత మహర్షి, రాక్షసులు కలియుగంలో బ్రాహ్మణ కుటుంబములలో జన్మిస్తారు. వారు ఆ స్థితి నుండి అంటే రాక్షస లక్షణాల నుండి ఎట్లు విముక్తిని పొందుతారు? భగవంతుని సేవించు విధానములయందు జనులు పరస్పరము విరోధములను కలిగి ఉంటారు. బ్రాహ్మణులు స్నాన సంధ్యాది అనుష్ఠానములను ఉల్లంఘిస్తుంటారు. దైవ సేవలను మానివేస్తారు. కలౌ విప్రా భవిష్యంతి కంచుకోష్ణీవధారిణః ఘోరే కలియుగే బ్రహ్మన్ జనానాం పాపకర్మణాం మనఃశుద్ధివిహీనానాం నిష్కృతిశ్చ కథం భవేత్ శూద్రహస్తోదకం పక్వం శూద్రైశ్చ సహ భోజనం శూద్రమన్నం తథా స్నీయాత్ కథం శుద్ధిమవాప్నుయాత్ యథా తుష్యతి దేవేశో దేవదేవో జగద్గురుః తన్నో వదస్వ సర్వజ్ఞ సూతకారుణ్యవారిధే. కలియుగంలో బ్రాహ్మణులు కంచుకములను అంటే చొక్కాలను, తలపాగాలను అంటే టోపీలను మొదలైనటువంటి వాటిని ధరిస్తారు. ఓ బ్రహ్మజ్ఞాని, ఘోరమైన ఈ కలియుగమునందు పాపాత్ములకును మనశ్శుద్ధి లేని వారికి నిష్కృతి ఏ విధంగా లభిస్తుంది? బ్రాహ్మణులు శూద్రులు ఇచ్చినటువంటి నీటిని త్రాగుతారు. వారు వండినటువంటి అన్నాన్ని వారితో పాటు భుజిస్తారు. అట్లు శూద్రుల యొక్క సాంగత్యముతో ఆహార వ్యవహారములు నడిపేటువంటి వారు పవిత్రులుగా ఏ విధంగా మారుతారు? ఓ దయానిధి, సర్వజ్ఞ, ఓ సూత మహర్షి, దేవేశ్వరుడు, దేవదేవుడు, జగన్నాథుడు అయినటువంటి శ్రీరాముని సంతృప్తిపరిచేటువంటి ఉపాయమును తెలుపుము. వదసూతమునిశ్రేష్ఠ సర్వమేతదశేషతః కథం న జాయతే తుష్టిః సూత త్వద్వచనామృతాత్. మహానుభావ, ఓ సూత మహర్షి, ఈ విషయములన్నింటినీ కూడా తేటతెల్లముగా వింపుము. నీ వచనామృతము ఎవరికి తృప్తిని గూర్చదు అంటే అందరికీ కూడా తప్పకుండా తృప్తిని కలిగింపజేస్తుంది కదా అని ఆ మహర్షుల యొక్క మాట. సూత ఉవాచ శృణుధ్వం ఋషయః సర్వే యదిష్టం వో వదామ్యహం గీతం సనత్కుమారాయ నారదేన మహాత్మనా రామాయణ మహాకావ్యం సర్వవేదార్థసమ్మతం సర్వపాపప్రశమనం దుష్టగ్రహనివారణం దుస్వప్ననాశనం ధన్యం భుక్తిముక్తిఫలప్రదం
రామచంద్రగుణోపేతం సర్వకల్యాణసిద్ధిదం ధర్మార్థకామమోక్షాణం హేతుభూతం మహాఫలం అపూర్వపుణ్యఫలదం శృణుధ్వం సుసమాహితాః మహాపాతకయుక్తో వా సర్వపాతకైః శ్రుత్వైతదార్శ్యం దివ్యం హి కావ్యం శుద్ధిమవాప్నుయాత్. సూత మహర్షి ఇలా చెప్తున్నాడు: ఓ మహర్షులారా, మీరు కోరినటువంటి ఈ విషయాలను అన్నింటినీ కూడా పూర్వము మహాత్ముడైనటువంటి నారద మహర్షి సనత్కుమారునకు తెలియజేశాడు. వాటిని మీకు ఇప్పుడు వివరిస్తున్నాను, సావధానంగా వినండి. శ్రీమద్ రామాయణము ఒక మహాకావ్యము. అది సర్వవేదముల యొక్క సారము. మహాపాపములను సైతము అది రూపుమాపుతుంది. దుష్టగ్రహ బాధలను తొలగింపజేస్తుంది. రామచంద్రుని గుణగణములను వర్ణించేటువంటి ఈ కావ్యము దుస్వప్నములను తొలగింపజేస్తుంది, దుఃఖములను అంతరింపజేస్తుంది. ఇది ఐహికములైనటువంటి భోగభాగ్యములనే కాకుండా మోక్షఫలములను కూడా ప్రాప్తింపజేస్తుంది, సకల శుభాలను సిద్ధింపజేస్తుంది. ఇది ప్రశంసావహమైనటువంటిది. ఓ మునులారా, ఇది ధర్మార్థకామ మోక్షములనేటువంటి చతుర్విధ పురుషార్థముల యొక్క మహాఫలములను కూడా ప్రసాదించేటువంటిది. సాటిలేని ఈ కావ్యము పుణ్యఫలములను కూడా వసంగుతుంది. మీరు ఈ విషయములను ఏకాగ్రచిత్తులై వినండి. గోహత్యాది మహాపాతకములు చేసినటువంటి వారు గాని, అట్టి పాపాత్ములతో సాంగత్యము చేసినటువంటి వారు గాని ఋషిప్రోక్తమైనటువంటి ఈ కావ్యమును విన్నట్లయితే పవిత్రులవుతారు. రామాయణే ప్రవర్తంతే సజ్జనాయే జగద్ధితాః తయేవ కృతకృత్యాశ్చ సర్వశాస్త్రార్థకోవిదాః ధర్మార్థకామమోక్షాణం సాధనే చ ద్విజోత్తమాః శ్రోతవ్యం చ సదా భక్త్యా రామాఖ్యానం సదా నృభిః పురార్జితాని పాపాని నాశమాయాంతి యస్య వై రామాయణే మహాప్రీతిః తస్య వై భవతి ధ్రువం. రామాయణే వర్తమానే పాపపాశేన యంత్రితః అనాదృత్యాన్యథా గాథాసక్తబుద్ధిః ప్రవర్తతే. రామాయణ విషయమున భక్తి శ్రద్ధలు గలవారు సమస్తములైన శాస్త్రార్థములయందు ఆరితేరినటువంటి వారవుతారు. వారి వలన లోకములకు మేలు చేకూరుతుంది. ఈ విధముగా వారు కృతార్థులవుతారు. ఓ బ్రాహ్మణోత్తములారా, శ్రీమద్ రామాయణము ధర్మార్థకామ మోక్ష ఫలప్రాప్తికి సాధనము. ఇందలి వృత్తాంతము పవిత్రమైనది. మానవులందరూ కూడా భక్తి వినమ్రులై వినదగినటువంటిది. పూర్వజన్మలలో చేసుకున్నటువంటి పాపముల నుండి విముక్తులైనటువంటి వారికే ఈ జన్మలో రామాయణమునందు ప్రీతి జనిస్తుంది. ఇది తథ్యం. పాపబంధములలో చిక్కుకున్నటువంటి వాడు రామాయణ వృత్తాంతము ప్రారంభము కాగానే దాని ఎడల నిరాదరణను చూపుతూ నిమ్నమైనటువంటి శ్రేణికి చెందినటువంటి ఇతర గాథలను వినుటలో ఆసక్తి చూపుతాడు. తత్ఫలితముగా ఆ మార్గములోనే ప్రవర్తిస్తుంటాడు. తస్మాత్తు రామాయణనామధేయం పరంతు కావ్యం శృణుతద్విజేంద్రాః యస్మిన్ శ్రుతే జన్మజరాదినాశో భవత్యదోషః స నరోచ్యుతః స్యాత్. కనుక ఓ బ్రాహ్మణోత్తములారా, రామాయణము అని పేరు కలిగినటువంటి సర్వశ్రేష్టమైన ఆ కావ్యమును వినండి. దానిని వినుట వలన మానవునకు జనన మరణ భయములు దూరమవుతాయి. వార్ధక్య భీతియు ఉండదు. అతడు పాపరహితుడై విముక్తిని పొందుతాడు. వరం వరేణ్యం వరదం తు భావ్యం నిజ ప్రభాభాసిత సర్వలోకం సంకల్పితార్థప్రదమాది కావ్యం శ్రుత్వా వ్రజేన్మోక్షపదం మనుష్యః. ఆ రామభద్రుని వృత్తాంతము ప్రముఖమైనది, సర్వశ్రేష్టమైనది, వరములను ఇచ్చినటువంటిది. తన యొక్క ప్రభావముచే సమస్త లోకములను వికసింపజేయునటువంటిది. ఆ ఆదికావ్యము కోరిన కోర్కెలను తీర్చేటువంటి కల్పవృక్షము. కావున ఆ కావ్యగాథను విన్నటువంటి మానవులు పరమపదమును చేరుట తథ్యము. బ్రహ్మేశ విష్ణ్వాఖ్య శరీరభేదైః విశ్వం సృజత్యత్తిజపాతి యశ్చ తమాదిదేవం పరమం పరేశం ఆధాయ చేతస్యుపయాతి ముక్తిం. ఆ పరమాత్మ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపములలో
సృష్టి స్థితిలయములను నిలుపుతూ ఉంటాడు. సర్వశ్రేష్ఠుడును పరాత్పరుడును అయిన ఆ ఆదిదేవుని మనస్సులో నిలుపుకొనిన మానవుడు ముక్తిని తప్పకుండా పొందును. యో నామజాత్యాది వికల్పహీనః పరః పరాణాం పరమః పరః స్యాత్ వేదాంతవేద్యస్వరుచా ప్రకాశః సమీక్షతే సర్వపురాణవేదైః. ఆ పరమాత్మ కార్యకారణములకు అతీతుడు, నామరూపజాతి భేదములు లేనటువంటి సర్వోత్కృష్టుడు, వేదశాస్త్రముల ద్వారా ఎరుగదగినటువంటి వాడు, స్వయం ప్రకాశకుడు. పురాణములు వేదములు ఆయననే వర్ణిస్తున్నాయి. ఈ రామాయణ కావ్య పఠనము ద్వారా అతనిని మనము పొందవచ్చును. ఊర్జే మాఘే సితే పక్షే చైత్రే చ ద్విజసత్తమాః నవమ్యహని శ్రోతవ్యం రామాయణ కథామృతం. ఇత్యేవం శృణుయాద్యస్తు శ్రీరామచరితం శుభం సర్వాన్ కామానవాప్నోతి పరత్రాముత్రచోత్తమాన్. త్రిసప్తకుల సంయుక్తః సర్వపాపవివర్జితః ప్రయాతి రామభవనం యత్ర గత్వా న శోచ్యతే. చైత్రే మాఘే కార్తికే చ సితే పక్షే చ వాచయేత్ నవమ్యహని తస్మాత్తు శ్రోతవ్యం చ ప్రయత్నతః. ఓ మహర్షులారా, కార్తీకమునందును మాఘమునందును చైత్రమాసమునందును శుక్లపక్షమునందరి పాడ్యము మొదలుకొని 9 దినములు పగటిపూట అమృతతుల్యమైనటువంటి రామాయణ గాథను శ్రవణము చేయుట మంచిది. శుభదాయకమైన శ్రీరాముని యొక్క వృత్తాంతమును ఈ విధముగా ఆస్వాదించిన వానికి ఉత్తమములైనటువంటి మనోరథములన్నీ కూడా ఈడేరుతాయి. అతడు సకల పాపముల నుండి కూడా విముక్తిని పొందుతాడు. మరియు అతనితో పాటు అతనికి పూర్వులైనటువంటి 10 తరముల వారును తరువాతి 10 తరముల వారును పరంధామాన్ని చేరుకుంటారు. అట్లు చేసినటువంటి వారికి ఇక ఎన్నడూనూ కూడా దుఃఖములే ఉండవు. చైత్ర కార్తీక మాఘమాసముల యందు గల శుక్లపక్షముల యందు పాడ్యమి మొదలుకొని 9 దినములలో రామాయణమును పారాయణము చేయుట వలన మిగుల ఫలప్రదము చేకూరుతుంది. అట్లే దీక్షతో దానిని శ్రవణము చేయుట వలన కూడా తత్ఫలితమనేటువంటిది లభిస్తుంది. రామాయణం చాది కావ్యం స్వర్గమోక్షప్రదాయకం తస్మాత్ కలియుగే ఘోరే సర్వధర్మ బహిష్కృతే. నవమ్యహని శ్రోతవ్యం రామాయణ కథామృతం రామాయణపరా యేతు ఘోరే కలియుగే ద్విజాః తే నరాః కృతకృత్యాశ్చ న కలిర్బాధతే హితాన్. కథా రామాయణస్యాపి నిత్యం భవతి యద్గృహే తద్గృహం తీర్థరూపం హి దుష్టానాం పాపనాశనం. ఆదికావ్యమైన రామాయణము స్వర్గసుఖములను కూడా ప్రసాదిస్తుంది, మోక్షమును ప్రాప్తింపజేస్తుంది. ఘోరమైన కలియుగమునందు వర్ణాశ్రమాది ధర్మములన్నీ కూడా అడుగంటును. అందువలన మానవులు ఇహపర లాభములకై వరుసగా 9 దినములు రామాయణ కథాశ్రవణము చేయవలేను. ఓ మహర్షులారా, దుర్భరమైన ఈ కలియుగంలో రామనామ జప తత్పరులైనటువంటి వారు తత్ప్రభావమున కృతార్థులవుతారు. వారిని కలియుగ బాధలు అంటవు. రామాయణ కథ పఠన శ్రవణములు జరిపేటువంటి గృహము ఒక పుణ్యతీర్థమై ఒప్పారుతూ ఉంటుంది. దుష్టులు సైతము ఆ ఇంట అడుగుపెట్టినట్లయితే వారి పాపములు కూడా అంతరించిపోతాయి. తావత్ పాపాని దేహేస్మిన్ నివసంతి తపోధనాః యావన్న శ్రూయతే సమ్యక్ శ్రీరామాయణం నరైః. దుర్లభం కథాలోకే శ్రీమద్రామాయణోద్భవ కోటిజన్మ సముత్థేన పుణ్యేనైవ తు లభ్యతే. ఓ మహర్షులారా, శ్రీమద్రామాయణమును భక్తి శ్రద్ధలతో శ్రవణము చేయనంత వరకును మానవుల యొక్క దేహములు పాపభూయిష్టములై ఉంటాయి. రామాయణ గాథను పఠన శ్రవణములు చేసేటువంటి బుద్ధి కలుగుట దుర్లభం. కోట్ల కొలది జన్మల పుణ్య ఫలప్రభావముననే జనులకు ఆ అదృష్టము పట్టును. ఊర్జే మాఘే సితే పక్షే చైత్రే చ ద్విజసత్తమాః యస్య శ్రవణమాత్రేణ సౌదాసోపి విమోచితః. ఓ బ్రాహ్మణోత్తములారా, చైత్ర కార్తీక మాఘమాసముల యందు శుక్లపక్షమున క్రమముగా 9 దినములు రామాయణ గాథను వినుట వలననే
సౌదాసుడు శాప విముక్తుడయ్యాడు. గౌతమ శాపతః ప్రాప్తః సౌదాసో రాక్షసీం తనుం రామాయణ ప్రభావేణ విముక్తిం ప్రాప్తవాన్ పునః. గౌతమ మహర్షిని అవమానించుటచే కలిగినటువంటి శాపం వలన సౌదాసుడు అనేటువంటి వానికి రాక్షస రూపం ప్రాప్తించింది. రామాయణ శ్రవణ ప్రభావం వలన అతనికి ఆ శాపము నుండి విముక్తి లభించింది. యస్యేతత్ శృణుయాద్భక్త్యా రామభక్తిపరాయణః సముచ్యతే మహాపాపైః ఉపపాతకరాశిభిః. రామభక్తి తత్పరుడై ఈ గాథను సావధానముగా వినినటువంటి మానవుడు మహాపాపముల నుండియేగాక ఉపపాతకముల నుండి కూడా విముక్తిని పొందుతాడు. ఇది శ్రీ స్కందపురాణే ఉత్తరఖండే నారద సనత్కుమార సంవాదే రామాయణ మాహాత్మ్యే కల్పానుకీర్తనం నామ ప్రథమోధ్యాయః. శ్రీ స్కందపురాణాంతర్గత ఉత్తరఖండమునందలి నారద సనత్కుమార సంవాదమునందు రామాయణ మాహాత్మ్యమున కల్పానుకీర్తనము అనేటువంటి మొదటి అధ్యాయము సమాప్తము. స్వస్తి.